ఇదిగో సోదరా క్యాసెట్. పాపం నిన్ను చూస్తుంటే నాకు జాలిస్తుంది. ఎందుకు? 10 లక్షలు ఇస్తే ఈ క్యాసెట్ నీకు ఇస్తానని నమ్మినందుకు. చూడు, నేను బంగారు గుడ్డ పెట్టే బాతు కథ చిన్నప్పుడే చదివి బాగా జీర్ణించుకున్నవాణ్ణి. ఇదే నా బంగారు బాతు. దీన్ని నీకిచ్చి దీని పీక నేను కొయ్యలేను. రేయ్, నేను నిద్రపోతుంటే నా గుండె మీద ఇనుప గుండె పెట్టి బెదిరిస్తావా? దానికి ఇదే టిట్ ఫర్ టాట్. ఏమిటి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టున్నాను? ఈ పొయ్యి కంటే ఆ పనమే బెటర్. సారీ బ్రదర్స్, వస్తానండి. అబ్బా, ఇస్తా 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 ఇస్తా. Handsome. పేషెంట్ని ఎక్కువగా మాట్లాడించకండి. అలాగే డాక్టర్. లెట్ us go. నేను మిమ్మల్ని మోసగించాలని ప్రయత్నించి ఉన్న ఒక్క సాక్ష్యం నాశనం అవడానికి కారకుండయ్యాను. అయినా మీరు నా ప్రాణం కాపాడారు. ఇప్పుడు నేను మీకు చేయగల ఉపకారం ఒక్కటే. జరిగిన దుర్మార్గానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. స్వయంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను. ఆ ఇంద్రజిత్ గారిని చంపిరంటారా? అంటే వాడిని తీసుకెళ్లి ఆ విజయ్ గారి చేతిలో పెట్టొచ్చారు. ఇప్పుడు చూడరా ఎంతవరకు తెచ్చాడు. షబా. ఏమయ్యా కృష్ణమోహనం, అప్పుడు అనగా కబురు చేస్తే ఇప్పుడు రావడం. కేసు స్టడీ చేసావా? చాలా పెద్ద వ్యవహారం అయ్యా. నువ్వు జాగ్రత్త తీసుకోపోతే చిక్కుల్లో పడతావు. నా పొలిటికల్ కెరీర్ అంతా నాశనం అయిపోతుందయ్యా. ఊరు చైర్మన్ గా కోర్టు బోల్లో ముద్దాయిగా నిలబడితే పత్రికల వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు, ఊళ్ళో జనం మూకమ్మడిగా నా మీద విరుచుకుపడతారయ్యా. భూకంపం వచ్చినంత ఇదిగా మేమందరం భయపడి చేస్తూ ఉంటే తాపీ మేస్త్రిలాగా నువ్వు ఇష్టం అంటావేమిటి? సాక్ష్యాధారాలతో సహా సిద్ధంగా ఉన్నానని ఆ విజయగాడు తెగ విర్రవీగిపోతున్నాడు. చైర్మన్ గారు, ఏవో సరికొత్త ప్రయోగాలు చేసి కోర్టును తెగమగ పెట్టకపోతే మనం ఈ కేసు ఓడిపోవడం ఖాయం, మీకు ఉరిశిక్ష పడడం ఖాయం. మిస్టర్ ఇంద్రజిత్, ఆ రోజు మీరు చూసినట్టుగా కోర్టు వారికి చెప్పండి. సార్, ఆ రోజు అది జరిగింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్?
ఎస్ మిస్టర్ జస్టిస్. ప్రొసీడ్. నీ పేరు? ఇంద్రజిత్. అంటే రావణాసురుడు కొడుకువా? కాదండి, రాముల వారి గుళ్ళో పిలక పూజారి తమ్ముని. ఐ సీ. లాయర్ విజయ్ నీకు ఎన్నాళ్ళుగా తెలుసు? ఈ మధ్యనే. ఈ మధ్యనే అంటే? ఆ హత్యను రికార్డ్ చేసిన క్యాసెట్ నా దగ్గర ఉందని అతనికి తెలిసినప్పటి నుంచి. ఓహో, ఆ క్యాసెట్ ఇప్పుడు నీ దగ్గర ఉందా? లేదు, కోట కొడుకు రాజా దాన్ని నాశనం చేశాడు. ఆ క్యాసెట్ ఎన్నాళ్ళు నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? పోలీసులకు ఎందుకు అందజేయలేదు? ఇన్నాళ్ళు ఆ క్యాసెట్ చూపించి ఆ దుర్మార్గులను బెదిరించి డబ్బు తీసుకునేవాడిని. అంటే డబ్బు కోసం నువ్వు ఏ పనైనా చేసేవాడివి, అవునా? అది ఒకప్పుడు. ఇప్పుడు నాలో పశ్చాత్తాపం కలిగింది. అదే, ఇన్నాళ్లుగా లేని పశ్చాత్తాపం ఈ ఒక్క రోజునే ఎలా కలిగింది? బుద్ధుడు బోధివృక్షం కింద కూర్చుంటే జ్ఞానోదయం అయినట్లు నీకు ఏ చెట్టు కింద కూర్చుంటే ఈ పశ్చాత్తాపం కలిగిందో చెప్పగలవా? రాజా నన్ను చంపడానికి ప్రయత్నిస్తే విజయ్ గారు, జైలర్ ఇందిరాదేవి గారు తమ ప్రాణాలకు తెగించి నన్ను రక్షించారు. అప్పుడే నాలో పశ్చాత్తాపం కలిగింది. వెరీ గుడ్. నీ పశ్చాత్తాపం ఎంత పవిత్రమైందో ఇప్పుడే రుజువు చేస్తాను. యువరానా, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ కృష్ణారావు గారిని విచారించడానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. కృష్ణారావు గారు, ఈ నెల 5వ తేదీన లాయర్ విజయ్ మీ బ్యాంక్ వచ్చారు, అవునా? అవును. ఎవరితో కలిసి వచ్చారు, ఎందుకోసం వచ్చారు చెప్పగలరా? తన అకౌంట్ లో నుంచి 10 లక్షలు ఇంద్రజిత్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించడానికి వచ్చారు. చేశాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్? నో సార్. మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, బ్లూ ఫిల్మ్ కేసులో అనేక సార్లు పోలీసులకు పట్టుపడ్డ పాత నేరస్తుడు ఇంద్రజిత్. ఈ కోర్టులో అతను సాక్ష్యం చెప్పడానికి కారణం అతనిలో కలిగిన పశ్చాత్తాపం కాదు. ఈ విజయ్ 10 లక్షలు లంచంగా ఇచ్చి అతని చేత దొంగ సాక్ష్యం చెప్పించాడు. లంచం ఇచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పించడం చట్టరీత్యా నేరం కనుక నిజానిజాల్ని పరిశీలించి ఆ న్యాయవాదికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. మిస్టర్ విజయ్, దీనికి మీ సమాధానం? యువరానర్, వీడియో క్యాసెట్ కొనుగోలు చేయడానికి నేను ఇంద్రజిత్కు 10 లక్షలు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అతనితో దొంగ సాక్ష్యం చెప్పించడానికి మాత్రం కాదు. ట్రాష్! ఓ వీడియో క్యాసెట్ ఉందని చెప్పడం అబద్ధం, దాన్ని వీళ్ళు నాశనం చేశారు అని చెప్పడం అబద్ధం, అసలు ఈ కేసులో ఇంద్రజిత్ ప్రత్యక్ష సాక్షి అని చెప్పడం ఇంకా పెద్ద కాదు, నిజం. యువరానర్, వీళ్ళు చేసిన కిరాతకాలని, ఘోరాలని నేను బయట పెట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి వీళ్ళు సాక్ష్యాన్ని నాశనం చేశారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఇంద్రజిత్ గతాన్ని వర్తమానంతో ముడివేసి అతని సాక్ష్యాన్ని తప్పుడు సాక్ష్యం అంటున్నారు. బట్ యువరానర్, ఈ కేసులో అత్యంత కీలకమైన బలమైన సాక్షి లలితను ప్రవేశపెట్టి ఆమె చెప్పే సాక్ష్యం వినమని కోర్టు వారిని కోరుతున్నాను. నో నో యువర్ ఆనర్, లలిత మతిస్థిమితం లేని మనిషి. ఆమె అన్నయ్య హత్య జరిగిన రోజునే ఆమెకు పిచ్చి పట్టిందని నమ్మి ఇదే కోర్టు ఆమెను శిక్షించకుండా మెంటల్ హాస్పిటల్కి పంపించింది. తిరిగి ఇదే కోర్టును ఆ పిచ్చి దాని సాక్ష్యాన్ని పరిగణలో తీసుకోమని అడగడం హాస్యాస్పదం, అవివేకం. యువర్ ఆనర్, తాళి కట్టాడు గనక తనకు తప్పదు. కానీ ఒక పిచ్చి దాని చేష్టలకి మాటలకి కోర్టులో విలువ ఉండదన్న సంగతి మై లర్న్ ఫ్రెండ్ కూడా బాగా తెలుసు అనుకుంటాను. ఇది మన పాయింట్. మిస్టర్ జస్టిస్, నా ప్రియమైన సహచరుడు ఇదే పాయింట్ లేవదీస్తాడని, అసలు నేరస్తులు కూడా ఇదే పాయింట్ అడ్డు పెట్టుకుంటారని నాకు తెలుసు. అందుకే ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉందన్న విషయాన్ని నిర్ధారిస్తూ ప్రముఖ మానసిక శాస్త్రవేత్త, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్ అయిన టిఆర్ శ్రీనివాస గారిచ్చిన ఈ సర్టిఫికెట్ ఆధారంగా లలిత సాక్ష్యాన్ని అనుమతించవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, లలిత సాక్ష్యాన్ని పరిగణలో తీసుకునే ముందు ఆమెను ఎగ్జామిన్ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన ఆ డాక్టర్ గారిని విచారించడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. గ్రాంటెడ్.